అవును, నేను అడుగుతున్నాను, దేవుని గురించి ఏం తెలుసుకోకుండా నువ్వు ఈ రాత్రి చనిపోతే నీ పరిస్థితి ఏంటి? పరలోకంలో మహిమ ఉంది, అధిక మహిమ ఉంది. దేవుని గురించి ఏం తెలియకుండా నువ్వు చనిపోతే తక్కువ మహిమలో ఉండాల్సి వస్తుంది. యుగ యుగాలు ఉండాల్సి వస్తుంది. నేనంటాను, నువ్వు ఎప్పుడు తలగా ఉండాలంటే అన్ని నామముల కంటే పైగా ఉంచబడ్డ వాక్యం నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం నీలోనికి రావాలి. నువ్వు ఏడువు దేవుని దగ్గర, ప్రభువా నీ వాక్య మర్మము నాకు బోధించు, నీ చిత్తము నాకు బోధించు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకే వాడుకో అని అడుగు. ఇంకా నువ్వు నీ సమస్యల కోసం ఏడవక్కర్లా. నువ్వు అడగనక్కర లేకుండా ఆయన నీకు అక్కరలన్నీ తీర్చేస్తాడు. నా బ్రతుకులో నేను అనుభవిస్తున్నదే నేను మీకు చెప్తున్నాను. మీ బ్రతుకుల్లో సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు పోవాలని ఏడవకండి. ఆయన చిత్తం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఏడవండి. తప్పకుండా మీ జీవితంలో సమస్త సమృద్ధినిస్తాడు ఆయన. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఒక రహస్యం చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. చాలా సార్లు మీరు ప్రార్థిస్తే నెరవేరలేదు కదా. మీ ప్రార్థనలు చాలా విషయాలు నెరవేరకుండా మిగిలిపోయాయి కదా. ఇప్పటికీ మీరు చాలా విషయాలు అడుగుతున్నా నెరవేరట్లేదు కదా. అయితే మీకు సీక్రెట్ చెప్తాను, ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? దేవుడు మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకే మీ ప్రార్థనలు ఆగిపోయాయి నెరవేరకుండా. అదేమిటి సార్ అంటారా? ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి జాగ్రత్తగా. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, నువ్వు ఏ బాధతో ఉన్నావో, అదే బాధలో ఈ భూమి మీద చాలా మంది కూడా ఉన్నారు. ఏ వ్యాధితో ఉన్నావో అలాంటి వ్యాధులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు విడుదల దొరకట్లేదు. నీవు నీ కోసం ఏడవడం మానేసి నీలాగే బాధపడుతున్న వాళ్ళ కోసం ఏడవడం ప్రారంభించు. మళ్ళీ చెప్తున్నాను, నీవు నీ కోసం ఏడవడం మానేసి నీలాగే బాధపడుతున్న వాళ్ళ కోసం ఏడవడం ప్రారంభించు. నీ జ్ఞాపక శక్తి లేదా, తెలివి లేదా, లేదా ఏం చేయాలో అర్థం కావట్లేదా, వ్యాపారం చేస్తే ఫెయిల్ అయిపోతున్నావా, గర్భఫలం లేదా, ఏది కావచ్చు, నీలాగే బాధపడుతున్న వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏడవడం ప్రారంభించు. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థించు. అసలు నీ కోసం ప్రార్థనే చేయకు. నీకోసం అసలు ప్రార్థనే చేయకు. వాళ్ళ కోసం ఏడు, వాళ్ళ కోసం ప్రార్థించు. నువ్వు ఆశ్చర్యపోతావు. సరిగ్గా 3 నెలల్లో నువ్వు అడగకుండా నీ అవసరాలు అన్నీ తీరిపోతూ నీ ప్రాబ్లమ్స్ అన్నిట్లోంచి నువ్వు బయటకు వచ్చేస్తూ ఉంటావు. జస్ట్ 90 రోజులు మాత్రమే. 3 నెలలు. ఏం జరుగుతుందో తెలుసా? నీ కోసం నువ్వు అడగకుండా అనేకుల కొరకు అడుగుతున్నావు కాబట్టి వాక్య నియమం ప్రకారంగా అనేకుల కొరకు అడిగేవారు ముందు సుఖంగా ఉండాలి. ఇదే వాక్య నియమం. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? చూడండి, తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ వచనంలో ఏముంది? ఒక్కొక్క పదం చదువుతారు, వినండి. అక్కడ ఏముందంటే, మనం సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము అని అంటాడు. చూడండి, సుఖముగాను సౌఖ్యముగాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సుఖము, నెమ్మది, సౌఖ్యము. ఈ 3 నీకు దొరకాలంటే ఏం చేయాలంట? నీ గురించి ఏడవకూడదంట. ఫస్ట్ ప్రజలందరి కొరకు, ప్రధానుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు ముందు ప్రేయర్ చేస్తే, ఇలా అందరి కొరకు ప్రార్థించి ఏడ్చి బతిమాలే వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా ఉంటారంట. ఇదే నా గ్రంథం బోధిస్తున్న రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకోసం మీరు ఏడిస్తే అట్లాగే ఏడుస్తారు. మీ గర్భఫలం అని ఏడిచారు, రావట్లేదా? నీలా బాధపడే వాళ్ళ కోసం నువ్వు బాధపడు. నీ గురించి అడగడం మానేసి నా దేవుడు మొదట నీ అక్కర తీరుస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన వల్ల వారందరూ దీవించబడుతున్నారు. నీ ప్రార్థన వల్ల వారి బ్రతుకులు మారుతున్నాయి. నీ ప్రార్థన వల్ల వారు దేవుని దీవెన దగ్గర నుంచి పొందుతున్నారు. నీ వల్ల అంతమంది మేలు పొందుతుంటే నువ్వు మరి నిశ్చయంగా మేలు పొందాలి. అదే లేఖన సత్యం. దేవునికి స్తోత్రం.